హాలీవుడ్ హైదరాబాద్కి వచ్చి సినిమాలు తీయడానికి మేమందరం కలిసికట్టుగా రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిసాం అనే మీనింగ్ వచ్చినట్టు చెప్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక్కటే మాట అన్నారు, మర్రి చెన్నారెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు పూనుకోకుండా ఉండుంటే అసలు ఇవాళ ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండేదే కాదు. ఐపీపీ ఇన్వెస్టిగేట్, పార్టిసిపేట్, ప్రమోట్ ఒక 39 ట్రాన్స్జెండర్ ఉమెన్ ని తీసుకొని అక్రాస్ హైదరాబాద్ ట్రాఫిక్ సెగ్మెంట్ లో వాళ్ళని ఆన్ డ్యూటీ పెడుతున్నారు. సెల్యూట్. ఇలాంటి మంచి పని ఇండియా వైడ్ జరగాలి. అండ్ చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ లో కూడా మనందరికీ అర్థమైనట్టే 3 అవుట్కమ్స్ వచ్చాయి. వి వెంకటరమణ రెడ్డి గారు ఉర్ఫ్ దిల్ రాజు గారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చార్జ్ తీసుకొని 1 వీక్ అవుతుంది. ఆయన గేమ్ చేంజర్ అనే సినిమా ప్రమోషన్స్ కి యుఎస్ లో ఉన్నారు, డల్లాస్ లో. 1 వీక్ తర్వాత ఆయన వెనక్కి వచ్చి అల్లు అర్జున్ గారికి సంబంధించి, తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్ కి ఏర్పడిన గ్యాప్ కి సంబంధించి కొన్ని కీ డెసిషన్స్ తీసుకున్నారు. ఆయన 1 by 1 మాట్లాడదాం. ఫస్ట్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ శ్రీతేజ అబ్బాయి ఎవరైతే ఉన్నారో 9 సంవత్సరాల అబ్బాయి, రేవతి గారి కిడ్, అబ్బాయికి 2 crores అనౌన్స్ చేస్తారు. 1 crore ఫ్రమ్ అల్లు అర్జున్, 50 lakhs ఫ్రమ్ సుకుమార్ గారు అండ్ 50 lakhs ఫ్రమ్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు. జనరల్ ఏదైనా కేసు ఆన్ ట్రైల్ ఉన్నప్పుడు అక్యూజ్డ్ విక్టిమ్ కి డబ్బులు ఇస్తే అది బ్రైబ్ కింద కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే ప్రెస్ మీట్ లో దిల్ రాజు గారు మాట్లాడుతూ, నన్ను ఎఫ్డీసీ చైర్మన్ చేసింది ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి అటు తెలంగాణ గవర్నమెంట్ కి ఒక బ్రిడ్జ్ లా ఉంటానని. సో అదే నేను చేయబోతున్నాను. ఇన్ మై కెపాసిటీ యాజ్ ద చైర్మన్ ఒక గవర్నమెంట్ బాడీకి నేను సీఎం గారు అపాయింట్మెంట్ రేపు తీసుకున్నా. ఎంత మందికి వీలైతే అంతమందికి మాక్సిమం నేను కాల్ చేసి ట్రై చేస్తాను. సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారితో ఒక రూమ్ లో కూర్చోబెడతాను. వి షల్ డిస్కస్ అని ఆయన అన్నారు. సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి, యాజ్ కామన్ పీపుల్ మనకి ఏం తెలుస్తుంది ఇలాంటి మీటింగ్ ఈ టైంలో ఎందుకు జరుగుతుంది? 2 కారణాలు. ఒకటి, గ్రోయింగ్ గ్యాప్ బిట్వీన్ అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి పెరుగుతున్న గ్యాప్ ఒక వైపు ఉంటే, ఇంకో వైపు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు. ఎప్పుడైతే అక్బరుద్దీన్ ఓవైసీ గారు క్వశ్చన్ చేశారు, ఎటువంటి బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్, ప్రీమియర్ షోస్ ఇంకా తెలంగాణలో ఉండో, నేను సీఎం కుర్చీలో కూర్చునేదాకా ఆ స్పెషల్ ప్రివిలేజ్ మాంగే తో సర్కార్ మే నహీ మిల్నే వాలే, మై జబ్ తక్ మై కుర్సీ మే రహతా హూం తబ్ తక్ నహీ దేతా హూం. సో ఈ రెండింటిని అడ్రస్ చేయడానికి దిల్ రాజు గారు ఈ మీటింగ్ అరేంజ్ చేశారని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. లోపలికి వెళ్ళారు, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఏం జరిగింది ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. సీఎంఓనే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మనం ఏం మాట్లాడినా చాలా అఫీషియల్ గా ఉండాలి, ఊహాగానాలతో మనం మాట్లాడకూడదు. సో అది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తూ, బయటకు వచ్చిన దిల్ రాజు గారు, ఆయన వెనకాతలు నిలబడిన డైరెక్టర్స్ పైకి సంతోషంగా కనబడుతున్నా లోపల తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇంత ఇదిగా జరగడానికి లోపల ఆయన ఏం మాట్లాడారు, ద ఎంటైర్ ఇష్యూ ఏం జరిగింది. అండ్ దిల్ రాజు గారు అసలు మాకు టికెట్స్ ఇష్యూవే కాదు, టికెట్ ప్రైస్లు ఇష్యూవే కాదు, బెనిఫిట్ షోలు ఇష్యూవే కాదు, హాలీవుడ్ హైదరాబాద్కి వచ్చి సినిమాలు తీయడానికి మేమందరం కలిసికట్టుగా రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిసాం అనే మీనింగ్ వచ్చినట్టు చెప్తున్నారు. హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా హైదరాబాద్ లో షూటింగ్ చేసి హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత ఉండాలి. హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవబోతుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్ స్క్రీన్ ప్లే లో సివి ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, ఆయనకి నార్త్ ఇండియన్ మీడియాకి ఒక చిన్న వార్ ఆఫ్ వర్డ్స్ లా జరిగి ఆయన తర్వాత క్షమాపణలు చెప్పాల్సి వచ్చి, ఇది కూడా అల్లు అర్జున్ గారి మ్యాటర్. ఈ ఎంటైర్ వీడియోకి సంబంధం కూడా ఉంది. దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ మీటింగ్ లో సీఎం గారితో పాటు, పొలిటీషియన్స్ తో పాటు, యాక్టర్స్ తో పాటు, ప్రొడ్యూసర్స్ తో పాటు, డైరెక్టర్స్ తో పాటు డీజీపీ గారు కూడా ఉన్నారు. అంటే పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది ఇక్కడ. డీజీపీ జితేందర్ గారు, ఆయన ఏమన్నారు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అన్ని సింపుల్ వర్డ్స్ లో 10-15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యేలా రోజుకు ఒక వీడియో నా నుంచి మీకు వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం అడిగిందో, దానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేయమని అడిగిందో డిస్కస్ చేద్దామా? లెట్స్ గో. మీకు ఫస్ట్ కాంటెక్చువల్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్జున్ గారి మ్యాటర్ మన అందరికీ తెలుసు. దాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఎంత సీరియస్ గా తీసుకుంటుందో మన అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ అర్జున్ గారి మీద ఒక 9-minute వీడియో రిలీజ్ చేసింది. కంట్రోల్ రూమ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి. ఈ మీటింగ్ జరిగింది కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్ లో జరిగి ఉండొచ్చు, ప్రైవేట్ గా జరిగి ఉండొచ్చు. బట్ దే చోస్ దిస్ ఫర్ ఎ రీజన్. మీకు ముందు ఒక ఐడియా రావడానికి ఇన్వైటీస్ లో ఎవరెవరు ఉన్నారు, దిల్ రాజు గారు ఎవరెవరు పిలిచారో, ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు మిస్ అయ్యారో చిన్న గ్లాన్స్ వేసేద్దాం. 21 మంది ప్రొడ్యూసర్స్ ఉంటే అందులో అరవింద్ గారి నుంచి సురేష్ బాబు గారు, చిన్నబాబు గారు, నాగవంశీ గారు, కేఎల్ నారాయణ గారు, మల్లెమాల ప్రొడ్యూసర్ ఉంటారు. ఆయన కూడా ఒకప్పుడు అరుంధతి ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు టీవీ షోస్ కూడా చేస్తున్నారు. డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ గారు, కొరటాల శివ గారు, హరీష్ శంకర్ గారు, యాక్టర్స్ లో నాగార్జున గారు, వెంకటేష్ గారు, మా అసోసియేషన్ తరపున శివబాలాజీ గారు తదితరులు వచ్చారు. బట్ ఇక్కడ అందరూ ఎక్స్పెక్ట్ చేసి మిస్ అయింది మాత్రం చిరంజీవి గారు. ఆయన పేరు లిస్ట్ లో లేదు, ఆయన అటెండ్ కూడా అవ్వలేదు. అండ్ నన్ ఆఫ్ ద బిగ్ హీరోస్, బిగ్ లీగ్ హీరోస్ ఎవరైతే ఉంటారో, వెంకటేష్ గారు, నాగార్జున గారు తప్పితే, నాగార్జున గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, అది మాట్లాడదాం మనం. ఇంకెవరు లేరు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి రావడం చాలా కరాఖండిగా చెప్పారు. ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఎటువంటి గ్యాప్ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నా రెస్పాన్సిబిలిటీ ఇస్ లా అండ్ ఆర్డర్. దానికి భంగం కలిగితే నేను ఖచ్చితంగా ఊరుకునేది లేదు. సంధ్యా థియేటర్ స్టాంపేడ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది చాలా అన్ఫార్చునేట్. అది దాని వరకు వస్తే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. ఐఎమ్ నో బడీ టు టాక్. అండ్ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో, మొన్న జరిగిన ఇన్సిడెంట్ మా అందరికీ ఐ ఓపెనర్. అది ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే నేను అసెంబ్లీలో ఏం మాట అయితే చెప్పానో దానికి కట్టుబడి
నేను నిలబడి ఉంటా దానికి. ఇకపై బెనిఫిట్ షోస్, మిడ్ నైట్ షోస్ అండ్ ప్రీమియర్ షోస్ ఏవైతే ఉంటాయో, పెయిడ్ ప్రీమియర్స్, అవి ఉండే ప్రసక్తే లేదు. మీకు టికెట్ ప్రైస్ హైక్స్ కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను అది అని స్టార్ట్ చేసేసరికి ఏదైతే వీళ్ళు అడుగుదామని వెళ్ళారో అందరూ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇష్యూ మనం కొంచెం కాంప్లెక్స్ గా చూడాలి. జూమ్ ఇన్ చేసి మీటింగ్ లో ఎవరెవరైతే ఉన్నారో అందులో అందరికీ ఒకటే రిక్వెస్ట్ లేదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఎలా ఉంటుంది, అర్జున్ గారిని ఇష్యూ నుంచి బయటికి తీసుకురావాలి అని ఉంటుంది. అందులో ప్రప్రథమంగా అరవింద్ గారు ఉంటారు. కొంతమందికి ఏమైనా ఉంటుంది, అర్జున్ గారికి ఇష్యూ జరగడం వల్ల గవర్నమెంట్ కి మాకు ఎటువంటి ఇష్యూ ఫ్యూచర్ లో ఉండకూడదు, అంటే మేము అర్జున్ గారి సైడ్ నిలబడుతున్నాం అని కాదు, చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంటే మేము దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నాం అని సీఎం గారికి చెప్దాం అనుకునే గ్రూప్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొక మ్యాసివ్ గ్రూప్, మా సినిమాలు ఫ్యూచర్ లో రిలీజ్ అవుతున్నాయి, దానికి కొంచెం బెనిఫిట్ షోలు అవి వేసుకుంటాం, టికెట్ హైక్స్ తో పాటు బెనిఫిట్ షో పర్మిషన్స్ కూడా కావాలి అని ఒక గ్రూప్ డెఫినెట్లీ ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఆన్సర్స్ ఇచ్చారో, ఈ సెకండ్ బ్యాచ్ అండ్ థర్డ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యేలాగే ఉంది. అందుకే ఇండస్ట్రీ బిగ్ విగ్స్ ఎవరైతే ఉంటారో, అది మురళీ మోహన్ గారు కానివ్వండి లేదా రాఘవేంద్ర రావు గారు కానివ్వండి, వాళ్ళు 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ముఖ్యంగా రాఘవేంద్ర రావు గారు, నేను 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, గవర్నమెంట్ ఇండస్ట్రీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ లో నడవకపోతే అది ఇండస్ట్రీకి చాలా నష్టం. అది ఇండస్ట్రీ గవర్నమెంట్ లో ఒక భాగమే, మేము ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆయన ఓ పక్క నుంచి అంటే, మురళీమోహన్ గారు మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ చేయండి, వీఆర్ రెడీ టు డూ ఇట్ అని ఈయనంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక్కటే మాట అన్నారు, మర్రి చెన్నారెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు పూనుకోకుండా ఉండుంటే అసలు ఇవాళ ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండేదే కాదు అని అనగానే రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, కాంగ్రెస్ తరపున ఏ సీఎం ఉన్నా, ఏ సీఎం నిలబడినా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలనే చూసాం. అది మర్రి చెన్నారెడ్డి గారి నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి, ఇటు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి, నేను కూడా అదే బాటలో వెళ్దాం అనుకుంటున్నాను. ఇండస్ట్రీకి నేను ఖచ్చితంగా నిలబడి ఉంటాను. బట్ ఈ విషయంలో డోంట్ ఆస్క్ మీ మోర్. ఈ డిస్కషన్ లో రేవతి గారిని, అబ్బాయి తేజ్ ని కూడా తెచ్చి మాట్లాడారు. ఇలాంటిది మళ్ళీ జరగకూడదు, దీనికి నేను ఖచ్చితంగా బాధపడుతున్నాను. అందుకోసం ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాను నేను. నాకు పుష్ప సినిమా మీద ఏదో పగున్నట్టు నేషనల్ మీడియా మాట్లాడేస్తుంది, కానీ ఆ సినిమాకి సంబంధించి పోలీస్ గ్రౌండ్స్ ఇవ్వడం నుంచి, టికెట్ హైక్స్ ఇవ్వడం నుంచి, బెనిఫిట్ షోలు ఇవ్వడం నుంచి అన్ని మేమే కదా దగ్గరుండి చేసింది. ఆ ఇన్సిడెంట్ అలా జరగడానికి వాళ్ళ నిర్లక్ష్యమే కారణం అని అందరు అక్యూజ్డ్ గురించి మాట్లాడి, మధ్యలో డీజీపీ జితేందర్ గారు కూడా వచ్చి, బౌన్సర్లు, ఈ వస్తాదులు ఏమైనా తప్పు చేస్తే ఈ బ్లాక్ డ్రెస్ వేసుకునే వాళ్ళు, దానికి రెస్పాన్సిబిలిటీ సెలబ్రిటీస్ తీసుకోవాలి, వాళ్ళంత దురుసుగా ప్రవర్తించడం వల్లే అక్కడ ఒక ప్రాణం పోయింది, అందుకే మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక 3 పాయింట్ ఎజెండా పెట్టారు, ఐపీపీ, ఇన్వెస్టిగేట్, పార్టిసిపేట్, ప్రమోట్. ఆయన ఏమంటారు, మేము ఇండస్ట్రీకి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, బట్ మీరు మాకు హెల్ప్ చేయాలి. ఈ మాదక ద్రవ్యాల విషయంలో ప్రజలకు ఏవైతే నెగటివ్ గా ఎఫెక్ట్ చేస్తున్నాయో, ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో, అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. అలాంటివి ఏదైనా హీరోలు చెప్తే చాలా బలంగా వెళ్తాయి. సో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మాట్లాడాలి, వాళ్ళు వచ్చి దాని మీద యాడ్స్ చేయాలి. అది ఎలా అయితే సినిమా ముందు యాడ్స్ ప్లే అవుతాయో, ప్రతి సినిమా ముందు ఇలా ప్లే అయ్యేలా మీరు చూడాలి అనగానే అందరూ ఒప్పుకున్నారు. అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు. ఇకపోతే రెండోది, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఆయన ప్రత్యక్షంగా చెప్పారో లేదో ప్రెస్ నోట్ లో లేదు, బట్ నేను అనుకునేది ఏంటంటే ఆయన ఉద్దేశంలో క్యాస్ట్ సెన్సెస్ ఉందని, కుల గణన ఏదైతే కాంగ్రెస్ చాలా ప్రెస్టీజియస్ గా చేస్తుందో దీని మీద కూడా యాడ్స్ చేయాలి అన్నట్టు మాట్లాడుండొచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒక విషయంలో రేవంత్ రెడ్డి గారితో నేను ఐఎమ్ విత్ హిమ్. ఇన్ఫాక్ట్ 2 విషయాల్లో ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ ఉంటాయో వాటి మీద యాడ్స్ ఖచ్చితంగా యాక్టర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. అది అటు గవర్నమెంట్కి ఇటు ప్రజలకి ఇద్దరికి మంచిదే. అది అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ఇంకో పాయింట్ చెప్పారు, ఈ షోస్ నుంచి ఏవైతే టికెట్ సేల్స్ అవుతాయో, ముఖ్యంగా ఈ హైక్స్ నుంచి, దాంట్లో ఒక కొత్త ట్యాక్స్ పెడతాం మేము, సెస్ ట్యాక్స్ అని. అది ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడేలా, ఎందుకంటే వాళ్ళే మీ టికెట్స్ కొంటారు కాబట్టి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కి, వాటికి హెల్ప్ అయ్యేలా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. ఐఎమ్ విత్ హిమ్ ఆన్ దట్. చాలా ఫోర్త్ థాట్ ఉండే ఆలోచన అది. బట్ ఏదైతే క్యాస్ట్ సెన్సెస్ ఉందో, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఈ కుల గణన కూడా చాలా కాంప్లెక్స్ టాపిక్. అది బ్లాక్ అండ్ వైట్ టాపిక్ కాదు, అది చాలా గ్రే ఏరియా ఉంది అందులో. దాని మీద నేను స్పెషల్ సెపరేట్ వీడియో కూడా చేశాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని ట్యాగ్ చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. అసలు కుల గణన అంటే ఏంటో ఒకసారి మీకు అర్థమవుతుంది. అలాంటి డైసీ సబ్జెక్ట్ మీద సినిమా హీరోలు కనుక మాట్లాడితే దాని గురించి కంప్లీట్లీ అర్థం కాకుండా జనాలు ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పరచుకుంటారు ఒక గవర్నమెంట్ కి. సో అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో పనిచేస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి, ఇంకా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి. సో ఇది కొంచెం ఆలోచించాలి, ఇది నిజంగానే ఇంప్లిమెంట్ అవుతుందా లేదా డిస్కషన్ లో వచ్చిందా మనకు ముందు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఆయన ఇంకో మాట అన్నారు, ఈ డిస్కషన్ మీరు కరెక్ట్ గా డబుల్ ట్యాప్ చేసి జూమ్ ఇన్ చేస్తే రాఘవేంద్ర రావు గారు, మురళీమోహన్ గారు, ఇలాంటి లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ లో లాంగ్ టర్మ్ డిస్కషన్ నడుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏదైతే కావాలో, అర్జున్ గారి మ్యాటర్ కానీ లేదా బెనిఫిట్ షోలు కానీ, దీని గురించి ఎటువంటి డిస్కషన్ నడవట్ల. సో వీళ్ళకి సంబంధించి అది నాట్ అ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. ఒక పక్కన వీళ్ళు ఇన్ఫ్రాన్ డెవలప్ చేయాలి, ఆల్రెడీ ఫార్మసీ ఐటీలో హైదరాబాద్ లీడింగ్ ఉంది, సినిమా ఇండస్ట్రీ కూడా అట్లనే నడవాలి. బాలీవుడ్ వాళ్ళు వస్తున్నారు, తమిళ వాళ్ళు వస్తున్నారు, మలయాళం వాళ్ళు వచ్చి సినిమాలు తీసుకుంటున్నారు.
అలాగే రేపు పొద్దున్న హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ తీసుకునేలా మీరు ఇన్ఫ్రా డెవలప్ చేయండి, గవర్నమెంట్ మీకు తోడుగా ఉంటుంది. సో ఇలాంటి డిస్కషన్ నడుస్తుంది. అందుకనే రాజు గారు బయటకు వచ్చిన తర్వాత వెనకాతల హరీష్ శంకర్ గారు ఉన్నారు, అనిల్ రావిపూడి గారు ఉన్నారు, ఆయన సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. వీళ్ళందరి మొహాల్లో నిరాశ నిస్పృహ చాలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఆయన చాలా డిప్లొమాటిక్ గా ఇది చాలా ఫ్రూట్ఫుల్ మీటింగ్, ఇది చాలా సక్సెస్ఫుల్ మీటింగ్, ఇది మేమందరం ఇండస్ట్రీ తరపున పోరాడతాం అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. కానీ అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్. Probably it was one of the best interactions between a chief minister and a industry. వన్ ఆఫ్ ద రిపోర్టర్స్ అడిగారు కూడా ఆయన్ని, గేమ్ చేంజర్ బెనిఫిట్ షోల పరిస్థితి ఏంటి, ప్రీమియర్ షోల పరిస్థితి ఏంటి అంటే, అసలు అది మాకు ఇంపార్టెంటే కాదు, ఆ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ హైకులు ఇవన్నీ కాదు, హాలీవుడ్ వచ్చి మన హైదరాబాద్ లో సినిమాలు తీయాలి, దానికోసం మనం పని చేస్తున్నాం అన్నట్టు ఆయన చెప్పుకొని వచ్చారు. ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. ఇంకో పక్కన ప్యారలల్ గా ఈ సివి ఆనంద్ గారు ఆయనకి నార్త్ ఇండియన్ మీడియాకి ఒక చిన్న డిస్కషన్ లా జరిగింది. మీరందరూ ఆయనకి పాజిటివ్ గా రాస్తున్నారు, మాకు నెగిటివ్ గా రాస్తున్నారు, ఆల్ ఆఫ్ యూ ఆర్ సోల్డ్ అవుట్ అన్నట్టు ఆయన మాట్లాడి వెంటనే ఐఎమ్ టేకింగ్ దీస్ వర్డ్స్ బ్యాక్ అనగానే ఒక వ్యక్తి చెప్పారు కూడా, మీరు అపాలజైజ్ చేయడానికి చాలా గుండెధైర్యం ఉండాలి, హ్యాట్స్ ఆఫ్ టు దట్ అనగానే. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి క్రికెట్ అది చాలా ఎక్కువ ఆడా నేను, సో ఇట్స్ ఓకే అని ఆయన అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద రాయండి సివి ఆనంద్ గారి రిప్లై మీద. అండ్ ఆల్సో హైదరాబాద్ సిటీ పోలీస్ కి ఒక ఈ విషయం మనం చెప్పాలి, అది కాంటెక్స్ట్ లో లేకపోయినా కూడా, ఒక 39 ట్రాన్స్జెండర్ ఉమెన్ ని తీసుకొని అక్రాస్ హైదరాబాద్ ట్రాఫిక్ సెగ్మెంట్ లో వాళ్ళని ఆన్ డ్యూటీ పెడుతున్నారు. సెల్యూట్. ఇలాంటి మంచి పని ఇండియా వైడ్ జరగాలి. అండ్ చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ లో కూడా మనందరికీ అర్థమైనట్టే 3 అవుట్కమ్స్ వచ్చాయి. ఇదంతా ఓకే, కానీ అర్జున్ గారి ఇష్యూ ఏంటి, ఇంకా దానికి అదో కొలుక్కి వస్తుందా రాదా అని మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సి, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆయన చేతిలో ఉండదు ఏది. ఇప్పుడు ఆయన ఏం చేశారు, కోర్టు దాకా ఇష్యూ వెళ్ళడానికి ఫాస్ట్ ట్రాక్ చేశారు, అసెంబ్లీలో ఇష్యూ గురించి మాట్లాడారు, ఇండియా మొత్తం దీని గురించి మాట్లాడేలా చేశారు. బట్ ఇకపై అర్జున్ గారి మీద ఏం జరగబోతుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. January 12th there is a bail hearing. అక్కడ నిరంజన్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, అర్జున్ గారి సైడ్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళందరూ వాళ్ళ వాదోపవాదాలను పెడతారు, పోలీసులు ఏం చెప్పారో వాళ్ళ వీడియోలు కూడా పెడతారు. దాని ఆధారంగానే ఆయన బెయిల్ రిజెక్ట్ అవుతుందా లేదా కంటిన్యూ అవుతుందా లేదా కేసు క్వాష్ అయిపోతుందా మనకు అర్థమయ్యేది. ఇకపోతే బెనిఫిట్ షోస్ మీద మన అందరికీ ఆన్సర్ దొరికేసింది. అండ్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఆల్సో. థియేటర్స్ యాజమాన్యాలు ఎవరైతే దాన్ని మెయింటైన్ చేస్తున్నారో అండ్ యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వరకు మిడ్ నైట్ షోస్ పోలీసుల చేతుల్లో లేకుండా బౌన్సర్స్ చేతుల్లో ఉండేలాగా ఎటువంటి షోస్ లేకుండా ఉండడం చాలా మంచిది. మార్నింగ్ షోస్ ఉంటాయి, ప్రైజ్ హైక్స్ ఉంటాయి, పోయిన ప్రాణాలను ఎవరు తీసుకురాలేరు కదా పోయిన తర్వాత, ఇది గుర్తుపెట్టుకోవాలి. వన్స్ ఇన్ఫ్రా మొత్తం రెడీ అయిన తర్వాత లోపలికి వచ్చిన ప్రాణం ఒక్కటి కూడా పోదు, దానికి మెయిన్ గ్యారంటీ అని థియేటర్ చెప్పిన రోజున 100% మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు. అది రేవంత్ రెడ్డి గారికి అనిపించవచ్చు, లేదా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇకపోతే మూడోది, వేగ్ డిస్కషన్ ఏదైతే నడిచిందో హైదరాబాద్ ఒక వరల్డ్ సినిమాటిక్ హబ్ లా మారుద్దామని, అది జరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, దానికి వీళ్ళు ఏ స్టెప్స్ తీసుకుంటారో, ఇన్ఫాక్ట్ యాక్టివ్ గా స్టెప్స్ తీసుకుంటారో లేదో అది మనం ఖచ్చితంగా చూడాలి. ఈ ఎంటైర్ ఇష్యూ మీద, ఈ డిస్కషన్ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి వీడియోస్ మొత్తం మ్యాటర్ ని ఈజీగా అందరికీ అర్థమయ్యేలా 10-15 నిమిషాల్లో రోజుకొకటి నా నుంచి మీకు వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడంలో ఎటువంటి మొహమాటం చూపించండి, చేసేసుకోండి. రోజుకో వీడియో వస్తుంది అండ్ వచ్చి రాగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా. అండ్ నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా లేదా నాతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. మీకు ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి, రీసెంట్ గా వచ్చిన ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద 500 కోట్ల యాలిమనీ అడిగిన ఒక వైఫ్ కి సుప్రీంకోర్టులో కూర్చున్న జస్టిస్ ఆయన ఏం చెప్పారు, జస్టిస్ నాగరత్నం గారు. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ వీడియో మధ్యలో చెప్పినట్టే ఈ కాస్ట్ సెన్సెస్ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే, ఈ కుల గణన గురించి, దాని బెనిఫిట్స్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above political advantages, rise above political mockery, rise above political hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.